వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామికి బిగ్ షాక్ తగిలింది. వేణుస్వామిపై వెంటనే కేసు నమోదు చేయాలని 17mm కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు హైదరాబాద్ 17mm కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని, అలాగే ప్రధాని ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని పిటిషనర్ టీవీ5 మూర్తి వేణుస్వామి మోసాలను వెలుగులోకి తెచ్చారు. అలాగే తనపై ఇదే అంశంపై కుట్రలు పన్నారంటూ టీవీ5 మూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు మూర్తి వాదనలతో ఏకీభవించింది. వేణుస్వామిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, శ్వేత, మూర్తి వేసినటువంటి పిటిషన్ పైన నాంపల్లి 17th కోర్టు విచారణ జరిపింది. విచారణ జరుగుతున్న క్రమంలో వేణుస్వామి మోడస్ ఆపరెండిని మూర్తి తరపు న్యాయవాది తన వాదనలో వినిపించాడు. వేణుస్వామి ఇంటెన్షనల్ గా ప్రజలను చీటింగ్ చేస్తున్నాడు, చాలా మందిని మోసం చేసిన పరిస్థితి ఉంది. తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రధానమంత్రి లాంటి వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాడు. ప్రధానితో తాను ఫోటో దిగినట్టు ఒక మార్ఫింగ్ చేసి ఆ మార్ఫింగ్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాడు. అంతేకాకుండా తాను ప్రధానికి కూడా జాతకం చెప్పొచ్చానన్నంత బిల్డప్ ఇచ్చి బయటికి వచ్చాడు. ఈ వ్యవహారాన్ని తాను బయటికి తీశానని, అయితే వేణుస్వామి ఈ విషయం ఒకటి ప్రధానమంత్రితోనే కాకుండా చాలా విషయాలను బయటకు తీయడం వల్ల వేణుస్వామి తన పైన వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నాడని, కక్ష పెంచుకొని తనను టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులతో తనను టార్గెట్ చేయించి తన పైన వాళ్ళను ఉసిగొల్పాడు. వాళ్ళను కేవలం తన పైన దాడి చేయడానికే సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. దీనిపైన కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న సందర్భంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఫోటోను కూడా చెక్ చేసి ప్రధానిని కూడా చీట్ చేశాడు, ప్రధాని ఫోటోను మార్కింగ్ చేశాడు అనే విషయాన్ని కోర్టు పదే పదే అడిగిన నేపథ్యంలో అవును అనే విషయాన్ని తీసుకొచ్చి పిటిషన్ తో పాటు ఉన్నటువంటి ఫోటోలు, అంతేకాకుండా ఆయన చేసినటువంటి డిఫరెంట్ టైమ్స్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు, కంప్లైంట్స్, మూర్తికి ఏ విధంగా అయితే టీవీ5 మూర్తికి సంబంధించి ఏ విధంగా అయితే ఆయన మూర్తిని టార్గెట్ చేసి ఎలా ఆయన పైన ఈ ప్రసంగం నడిపారో వీటన్నిటిని కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో 61 BNS యాక్ట్ లో ఉన్నటువంటి 61(2), 308, 318, 336, 340, 351(1), 351(2), 351(3) రెడ్ విత్ 3 of 5 ఆఫ్ BNS యాక్ట్ కింద ఇవన్నీ సెక్షన్ల కింద ఆయన పైన కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వేణుస్వామి పైన కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చింది. సో వేణుస్వామికి సంబంధించిన బాధితులు కూడా చాలా మంది ఉన్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. చాలా విషయాలు వేణుస్వామి మోడస్ ఆపరెండి గురించి, ఆయన చేసినటువంటి వ్యవహారం గురించి, మూర్తిని ఎలా టార్గెట్ చేశాడు, మూర్తిని ఎట్లా అంటే వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేయడం, కేవలం ఆయన వేణుస్వామికి సంబంధించిన వ్యవహారాలను బయటికి తీశాడు, ఆయనకు సంబంధించినటువంటి మోసాలను బయటికి తీశాడనే విషయాన్ని చెప్పి తనకు ఈ మన వేణుస్వామి ద్వారా తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడు, ప్రాణహాని ఉంది. ఆయనకు అంటే ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా తన శిష్యులని ఆయన బహిర్గతంగా చెప్తా ఉంటాడు. ఆయనకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే రౌడీలుగా తెలమనో లేకుంటే అట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వేణుస్వామి వెనుకున్నారనే విషయాన్ని ఆయనే పదే చెప్తాడు. కాబట్టి వాళ్ళ ద్వారా తనకు ప్రాణహాని కూడా ఉందని ఈ పిటిషన్ లో మూర్తి పేర్కొన్న నేపథ్యంలో కోర్టు ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.